హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెన్యూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా కొబ్బరి బెల్లంతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలి. పాకం ఏం అవసరం లేదు, బెల్లం మొత్తం కరగాలి. ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి తీసుకోవాలి. 1 కప్ బెల్లం తీసుకున్నాం కాబట్టి 1 కప్ వరకు పచ్చి కొబ్బరి కూడా తీసుకొని పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి. మొత్తం దగ్గరికి రావాలి. ఒక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్లో దగ్గరకు వచ్చేస్తుందండి. ఒక 10 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని చూసారు కదా, ఇలా దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టాలి, కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ హీట్ అవ్వాలి. వాటర్ హీట్ అయ్యేంతలోపు ఒక 1 కప్ వరకు బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత వాటర్ సరిపడే అన్నీ యాడ్ చేసుకొని పిండి కలుపుకోవాలి. పిండి మరీ లూజ్ చేయకుండా మరీ గట్టిగా చేయకుండా మామూలుగా కలుపుకోవాలి. కూల్ వాటర్ యాడ్ చేయకూడదు. ఇందాక వేడి చేసిన వాటరే యాడ్ చేసుకొని పిండి మొత్తం ఇలా కలుపుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ పిండికి ఇలా అప్లై చేసుకొని కొంచెం పిండి మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఆ తర్వాత మురుకుల పావు తీసుకోవాలి. మురుకుల పావులు తీసుకొని మురుకుల పావులో యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం యాడ్ చేసుకొని ఆ తర్వాత అరిటాకు కానీ ఇస్తరాకు కానీ తీసుకొని కొంచెం నెయ్యి రాసేసి దానికి ఆ తర్వాత ఇలా పూసలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకొని ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ఇలా యాడ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసి ఇలా కర్జెల్లాగా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని సైడ్స్కి మొత్తం ఇలా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఆ తర్వాత ఆవిరికి లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేయాలండి. 15 మినిట్స్ తర్వాత తీసేయాలి. అంతే, చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.